కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి పంజా విసురుతోంది. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. కొమరంభీం జిల్లాలో 7.4 కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో చలి తీవ్రత మరింత పెరిగింది. జనం గజగజ వణికిపోతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రతపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాపై చలి పంజా విసురుతుంది. గత 2-3 రోజులుగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కే పరిమితం అవుతున్న నేపథ్యంలో జనం చలికి గజగజ వణికిపోతున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కడ చూసినా చలి మంటలు దర్శనమిస్తున్నాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా చలికి వణికిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కొమరంభీం జిల్లాలోని కనిష్ట ఉష్ణోగ్రతలు గత కొద్ది రోజులుగా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యాయి. తాజాగా చూసుకున్నట్లయితే కొమరంభీం జిల్లాలో 7.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా ఆదిలాబాద్ జిల్లాలో 8.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇటు నిర్మల్ జిల్లాలో 10 డిగ్రీలకు కనిష్ట ఉష్ణోగ్రతలు పరిమితం కాగా మంచిర్యాల జిల్లాలో సైతం 10 నుంచి 9 డిగ్రీల మధ్యలో నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చలి తీవ్రత పెరిగిపోతున్న నేపథ్యంలో జనం బయటకు రావాలంటేనే ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఉదయం వేళల్లో పనుల కోసం వెళ్లే రైతులు కావచ్చు, ఇతర పనుల నిమిత్తం వచ్చే పట్టణ కేంద్రంలో పాలు, అదేవిధంగా పేపర్ వేసే వాళ్ళతో పాటు మున్సిపల్ కార్మికులు, ఉదయం వేళల్లో పనిచేసే వారు ఎవరైతే ఆ వర్గాలు ఉన్నాయో పూర్తిగా చలికి ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అయితే, అదేవిధంగా ఏజెన్సీలో అయితే మంచు దుప్పటి కప్పేస్తుంది. చలి మంటలు వేసుకొని ఉపశమనం పొందుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. 3-4 రోజులుగా చూసుకున్నట్లయితే కొమరంభీం జిల్లాలో అత్యధిక చలి ఉంది. కనిష్ట ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. ఇక ఉదయం 8-9 అయినా చలి తీవ్రత తగ్గడం లేదు. సాయంత్రం 4 గంటలకే చలి చంపేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. 8-9 అయినా దుప్పటిదాన్ని పడుకునే వారి సంఖ్య పెరిగిపోతుంది. ఎందుకంటే చలి తీవ్రతకు బయటకు వస్తే వివిధ రకాల జబ్బులతో పాటు ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధుల్లో అయితే చలి తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెడుతుంది, వ్యాధుల బారిన పడేస్తుందని వైద్యులు చెప్తున్నారు. దీంతోపాటు మధ్య వయస్కుల్లో సైతం చలి వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళు సైతం ఉన్నారు. ముఖ్యంగా ఈ జలుబు కావచ్చు, ఇతర వ్యాధుల బారిన పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక వాకర్స్ అయితే ఉదయం 8 గంటలైనా వాకింగ్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో కనిపిస్తుంది. అడవుల జిల్లా కాబట్టి చలి తీవ్రత ప్రతి ఏడాది ఎక్కువగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ వారం రోజులుగా చూసుకున్నట్లయితే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్న నేపథ్యంలో జనం ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏజెన్సీ ప్రాంతాలు చూసుకుంటే ఉట్నూరు కావచ్చు, అటు లింగాపూర్ కావచ్చు, కెరమేరి, అదేవిధంగా నార్నూర్ మండలాల్లో చలి తీవ్రత ఎక్కువ ఉంది. ఇటువైపు బేలా, జైనత్తో పాటు అటు నిర్మల్ జిల్లాలోని పెంబి, ఈ ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగింది. దీంతో పాటు శీతల గాలులు సైతం తోడయ్యాయి. మరోవైపు ఏదైతే పొగ మంచు కారణంగా సైతం మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయని జనంలో ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. అయితే ఎవరు బయటకు రావద్దు, ఉదయం వేళల్లో అదేవిధంగా సాయంత్రం వేళల్లో బయటకు రాకుండా ఉంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో వస్తే స్వెటర్లు కావచ్చు, మఫ్లర్లు కావచ్చు, ఇతర ఉపశమనం పొందడం కోసం, చలి నుంచి రక్షణ కోసం దుస్తులు ధరించి బయటకు రావాలని వైద్యులు అయితే సూచిస్తున్నారు. ఇది ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో చలి తీవ్రతకు సంబంధించి పూర్తి అప్డేట్స్. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి టీవీ, ఆదిలాబాద్.